ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్. నిన్న 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసిన వినోద్ ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ ను కలిశారు. ఇప్పటికే కేంద్రం నుంచి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, కరీంనగర్ స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టులు తెచ్చానన్న వినోద్ మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాకర్స్ తో కలిసి గ్రౌండ్ లో షటిల్ ఆడారు. మరి ఈ చుట్టుపక్కల పూర్వపు జిల్లాలు ఆదిలాబాదు, నిజామాబాదు, మేదక్, కరీంనగర్ ఈ జిల్లాల నుండి మరి పెద్ద ఎత్తున విద్యార్థులకి సంవత్సరం పొడవునా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది ఈ సైన్స్ సెంటర్. ఈ విధంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలని, IIIT లాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని చెప్పి ఈ నగరాన్ని మరి జాతీయ రహదారుల కూడలిగా మార్చి ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ ఆఫీస్ కూడా మరి 2 years అయింది ఎస్టాబ్లిష్ చేసి. ఈ విషయాలన్నీ కూడా నేను వాళ్ళతో మాట్లాడి మరి పంచుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకా మీరు కష్టపడండి, పని చేయండి, ఇంకా పనులు వేగవంతం చేయండి అని చెప్పి కూడా ఒక సూచన చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈ జిల్లా మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మరి ప్రతినిత్యము సెక్రటరియట్లో ఏ జీవో కావాలన్నా తక్కువ సమయంలో తీసుకొచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి వీరు మా నగర మేయర్, మా కార్పొరేటర్లు అందరూ కూడా తప్పనిసరిగా కష్టపడతాం, పనిచేస్తాం. మరి రానున్న ఎన్నికల్లో ఒకటి సార్వత్రిక ఎన్నికలు, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. మాకు దీవెనలు ఇచ్చారు. అక్కడ కేంద్రంలో మన పాత్ర కీలకంగా ఉంటే డెఫినెట్గా మన హక్కులు మనల్ని తెచ్చుకునే విధంగా, డెఫినెట్గా మన నిధులు మనకు తీసుకొచ్చే విధంగా ఎంపీ గారు పోటీ చేస్తారు, ఎక్కువ ప్రజలు చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మనందరం ఉండగా ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయకుండా, గతంలో ఎన్నో ఓట్లు వేసాం, మళ్ళీ అభ్యర్థులు సేమ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుందాం మనందరం కూడా. 80% టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు అత్యధిక మెజార్టీ ఇచ్చి, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చేసి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తే డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాల్లో కరీంనగర్ నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చే ఆ ఘనత కూడా కేవలం ఎంపీ వినోద్ కుమార్ ఉంది. కాబట్టి తప్పక ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా అందరం పనిచేసుకొని 17 ఎంపీ సీట్లలో కరీంనగర్ హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇస్తామని